మార్గశిర లక్ష్మీవారపు నోము కథ. ముందుగా పసుపు గణపతి పూజ, శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేసి తరువాత ఈ కథను చదువుకొని అక్షతలు అమ్మవారి మీద వేసి అమ్మవారి పాదముల వద్ద ఉన్న అక్షతలు తీసి మన తలపై వేసుకొనవలెను. వ్రతకథ. పూర్వకాలమున సుశీల అను ఒక బాలిక కలదు. ఆమె చిన్నతనములో కన్నతల్లి కాలము చేసిన తరువాత తన తండ్రి వేరొక వివాహం చేసుకొనెను. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తను విశ్రాంతి తీసుకొనుచుండెను. కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించెను. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్క తినమని ఇస్తూ ఉండెను. ఇంటి పనులు చేయుచు మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పిరి. ఆ మాట వినిన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలె భావించి నిత్యము పూజించుచుండెను. తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నివేదన చేయుచుండెను. కొంతకాలమునకు సుశీలకు యుక్త వయసు వచ్చినది. తన తల్లిదండ్రులకు ఆమెకు తగిన యువకునికిచ్చి వివాహము చేసిరి. ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యము పూజ చేయు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళెను. అంతన పుట్టింటిన గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెడలిపోయెను. అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలి అదృష్టమును మెచ్చుకుని ఆమెను ఆప్యాయంగా చూసుకొనుచుండిరి. కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యమును అనుభవించుచున్నారన్న విషయము తెలియవచ్చినది. వారికి సహాయము చేయదలచి తన భర్తను అడుగగా అతను సమ్మతించెను. అంతా తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోలె కట్టి ఆ జోలె యందు బంగారు నాణెములను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పెను. ఆ అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేసెను. మార్గమధ్యమున కాలకృత్యములు తీర్చుకొని చూసుకొనిన బంగారు నాణెములు గల జోలకర్ర కనిపించలేదు. ఎవరో దొంగతనం చేసినారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయెను. తరువాత కొంతకాలమునకు ఆ తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తను బంగారు నాణెముల జోలను పోగొట్టుకొనిన విషయము చెప్పి దుఃఖించెను. అంతా ఆ సుశీల దిగులు చెందుకుమని ఊరడించి మరలా సహాయము చేయదలచి ఒక చొప్పుల జోడు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పెను. కాగా తిరుగు ప్రయాణమున ఒక కుక్క వరహాలు కల అతని చొప్పును నోట కరుచుకుని పారిపోయెను. మరలా దుఃఖించుచు అతను ఇంటికి చేరెను. కొంతకాలము తర్వాత సుశీలకు ఈ విషయము కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవతి తల్లికి ఇవ్వమని చెప్పెను. ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒక చోట కూర్చొని చెద్ది తినుచుండా అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయెను. ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టములను నిందించుకొనుచు తిరిగి ఇంటికి చేరెను. ఇట్లుండా తన పుట్టింటి వారిని చూడవలనను కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళెను. తన తమ్ముడి ద్వారా జరిగిన విషయములు తెలుసుకుని విచారించెను. తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టుటకు ఏమి చేయవలనో అని తీవ్రంగా ఆలోచించి తను నిత్యము పూజించు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన సంపదలు కలుగవలని గ్రహించి తన సవతి తల్లిచే ఆ శ్రీ మహాలక్ష్మి వ్రతము చేయుటకు నిశ్చయించుకున్నది. తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకుని వెళ్ళినది. ఇంతలో మార్గశిర మాసం ప్రారంభమై మొదటి లక్ష్మీవారము వచ్చినది. నియమనిష్టలతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నది కావున ఆ రోజు ఏమీయునూ తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పెను. కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనము పెడుతూ ఆకలికి తట్టుకొనలేక తను కూడా చద్దన్నము తినెను. ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి లక్ష్మీవారము చేసేదమని సుశీల చెప్పెను. రెండవ లక్ష్మీవారపు సాయంత్రము ఆ సవతి తల్లి స్నానము చేసుకుని తలకు నూనె రాసుకొనెను. ఇది అమంగళ సూచిక కనుక పూజను మరుసటి వారము చేసేదమని సుశీల చెప్పెను. మూడవ లక్ష్మీవారపు సాయంత్రం ఆ సవతి తల్లి పిల్లలకు జడవేయుచు తను కూడా తల దువ్వుకొనెను. సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల వివరించెను. మరుసటి లక్ష్మీవారము తన సవతి తల్లిని నిష్టగా ఉంచదలచి ఆమెను ఒక గృహమున కూర్చొండబెట్టి బయట గడియ వేసెను. కాసేపటికి అక్కడకు పిల్లలు ఆడుకొనుచు వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలను ఆ గృహద్వారము వద్ద వేసిరి. ఆకలికి తట్టుకొనలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తినెను. ఈ విషయము తెలిసి సుశీల బాధపడెను. ఇంతలో ఆఖరి లక్ష్మీవారము వచ్చెను. శ్రీ మహాలక్ష్మీదేవి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసము వెడలిపోయినా మంచి అవకాశము చేజారిపోగలదని గ్రహించి ఈసారి ఎటులనైనా తన సవతి తల్లితో పూజ చేయించవలనని పట్టుదలతో వ్రత భంగము కాకుండా
తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమ భంగము కలగకుండా జాగ్రత్త పడినది. ఆనాటి సాయంత్రము తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేయించెను. పూజాంతమున ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మీదేవి సుశీల పెట్టిన నివేదనకు స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించినది. భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడుగగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి, ఓ సుశీల, నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయనప్పుడు ఈ నీ సవతి తల్లి కోపగించి చీపురతో నిన్ను కొట్టినది. ఆ దోషము వలన నేను ఆమె నివేదనము స్వీకరింపలేను అని చెప్పెను. దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపుమని ప్రార్థింపగా అటులనే అని అమ్మవారు పలకి నివేదనము స్వీకరించి వారిరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరము ఇచ్చెను. ఆ ప్రభావమున తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమముగా వృద్ధి చెందసాగెను. అటు పిమ్మట ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసమున 5 లక్ష్మీవారములు నియమ నిష్టలతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజ చేసి ఆమె తల్లితో నోపించి నోము పట్టిన వారము పులగమును, 2వ వారము క్షీరాన్నమును, 3వ వారము రోజున ముద్ద కుడుములను, 4వ వారము నాడు పరమాన్నమును నైవేద్యములు పెట్టించి పుష్యమాసపు లక్ష్మీవారము నాడు పూర్ణపు బూరెలను సమారాధనకు పెట్టించి నోము పూర్తి చేయించెను. పిమ్మట ఆమె పుట్టింటివారు దరిద్ర విముక్తులై ధనధాన్యములతో తులతూగుచుండురి. ఉద్యాపనము మార్గశిర మాసములో వచ్చు 4 లక్ష్మీవారములు నోము నోచుకొని పుష్యమాసపు మొదటి లక్ష్మీవారము నాడు పూర్ణ కుడుములను మహాలక్ష్మికి నైవేద్యము పెట్టవలెను. నోము నోచుకున్న వారమున కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొని నేతి పిండి వంటలను ముత్తైదువులకు సహపంక్తిని భోజనము పెట్టవలెను. అందరూ ఒక్కరీతిగా ఉండవలెనని భావించుట తప్పు కాదు. కానీ ఎవరు చేసిన పనులకు తగిన ఫలితమును తప్పక అనుభవించవలెను.